ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. తప్పకుండా ఈరోజు నువ్వు కోరింది నీ చేతిలో ఉంచుతాను. ఒక్కసారి నన్ను తాకి ఈ సందేశాన్ని విను అంటున్నారు. బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు చాలా మందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం గురూజీ పవన్ నంబుద్రి గారు మీకు ఏ సమస్య ఉన్నా కానీ మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. 9043637512 గురువు గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా. కాబట్టి ఈరోజు ఒక్కసారి నీవు నన్ను తాకి నీ మనసులో ఉన్నటువంటి కోరికను తప్పకుండా తీర్చుకునేటటువంటి అవకాశం లభించినందుకు చాలా సంతోషించు. ఎందుకు బాబా అని అడుగుతావేమో. మరి నీ సందేహాలన్నీ కూడా తీర్చడం తండ్రిగా, గురువుగా నా బాధ్యత కదా. కాబట్టే ఈ గురు అనుగ్రహం నిండుగా ఉన్నటువంటి నా బిడ్డలందరిపై కూడా ఈ సాయి వాత్సల్యం ఎప్పుడూ కూడా సమానంగా ఉంటుంది. కాబట్టే అంత అభిమానంతో ఈరోజు ఈ సందేశాన్ని నువ్వు వినాలని చెప్పి నీ ముందుకు తీసుకువచ్చాను. చూడు, మనస్ఫూర్తిగా చెబుతున్నాను, ఈరోజు నా మనసు చాలా ఆనందంగా ఉంది. కాబట్టే ఈ శుభ సందర్భంలో బాబా నీకు అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. అదేమిటంటే, ఈరోజు నువ్వు ఏ కోరికైతే నీ మనసులో కోరుకొని బాబాను తాకుతావో, నీ మనసు నిండా కూడా సాయి రూపాన్ని ఉంచుకొని ఈ సందేశాన్ని నువ్వు వింటావో, అతి త్వరలోనే నువ్వు కోరింది నీ చేతిలో ఉంచుతాను. అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. నువ్వు ఈ సందేశంలో ఉన్నటువంటి మాటలను తెలుసుకోవాలంటే ఎక్కడా కూడా పొల్లుపోకుండా చివరి వరకు శ్రద్ధగా ఆలకిస్తే తప్పకుండా నీకు అవగతమవుతుంది. చూడు, ఎప్పుడు చూసినా బాబా ఏదో ఒక సందేశాన్ని పంపిస్తున్నాడే కానీ ఆ సందేశం బట్టి నాకేమీ జరగడం లేదని చెప్పి బాధపడవద్దు, నిరుత్సాహపడవద్దు. చూడు, బాబా ఏం చెప్పినా కూడా నీ మనసులో, అలాగే నీ జీవితంలో జరిగేటటువంటి అంశాల గురించే చెప్తాడని తెలుసుకో. అలాగే నీవు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా తప్పకుండా ఈరోజు నీకు సెట్ అయ్యే విధంగా కొన్ని సూచనలు ఈరోజు నేను చెప్పబోతున్నాను. కాబట్టి శ్రద్ధగా ఆలకిస్తావని బాబా నీ నుండి కోరుకుంటున్నాడు. ఇక ఈ సందేశంలో ఉన్నటువంటి మాటలను, ఆంతర్యాన్ని తప్పకుండా నువ్వు తెలుసుకోవాలి. చూడు, అలాగే బాబా భక్తులు ఎలాంటి నియమాలు పాటించాలో కూడా తప్పక తెలుసుకోవాలి. నియమాలంటే కంగారు పడేవు. చూడు, నువ్వు చివరి వరకు విను, అప్పుడు నీకు అర్థమవుతుంది. బాబా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాడని ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈరోజు నా బిడ్డలు చాలా సంతోషంగా, ఆనందంగా ఎన్నో కష్టాలను, దుఃఖాలను, సమస్యలను ఎదుర్కొని చాలా చాకచక్యమైనటువంటి తెలివితేటలతో ఎన్ని కష్టాలు వారిని పలకరించినప్పటికీ కూడా నాకు బాబా ఉన్నాడు అని పదే పదే నన్నే స్మరిస్తూ ప్రతి విషయాన్ని నాతో పంచుకుంటూ ఉంటున్నటువంటి నా బిడ్డలను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే చాలా మురిసిపోవాలనిపిస్తుంది. కాబట్టే ఈరోజు మీ పరిష్కారాలకు మంచి మార్గాలు చూపించాలని, మీ కోరికలను తప్పకుండా నెరవేర్చాలని బాబా ఈరోజు నీ ముందుకు ఈ సందేశం రూపంలో వచ్చాడు. తప్పకుండా నీవైతే ఏదైతే నీ మనసులో కోరావో ఆ కోరికను అతి త్వరలోనే నెరవేరుస్తాను. అది ఎంత పెద్ద కోరికైనా కావచ్చు. నీ మనసులో ఉన్నటువంటి సంకోచాలన్నీ కూడా పక్కన పెట్టు. తప్పకుండా నీ కోరిక నెరవేరుతుందనేటటువంటి మంచి మనసుతో ఒక్కసారి ఆలోచించి చూడు. అది నీకు ఎప్పుడైనా కానీ మన మనసు చెప్పింది మాటే మనం వినాలి. కొన్ని సందర్భాల్లో మన మనసు కొంచెం ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనకు మనమే జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. కానీ నువ్వు ఎప్పుడైతే నీ భారమంతా కూడా ఈ బాబాపై పెట్టి ప్రతి విషయాన్ని కూడా నాతో పంచుకుంటూ నేను ఏదో చేస్తాననేటటువంటి ఆశతో నీ జీవితంలో ఎన్ని కష్టసుఖాలు ఎదురైనప్పటికీ కూడా నేనున్నాననేటటువంటి ధైర్యంతో నిలబడ్డావంటే నిజంగా నేను మెచ్చుకోవాలి. అలాగే నా దారిలో నువ్వు నడుస్తున్నావు కాబట్టి నీకు మంచి భవిష్యత్తు నేను తప్పకుండా ప్రసాదించబోతున్నాను. నీ అంతట నువ్వు చెడు నిర్ణయాలు తీసుకుని ఉంటే ఈరోజు నీకు ఇంత మంచి అవకాశం నేను ఇచ్చుండేవాడిని కాదు. మంచి నిర్ణయాన్ని నువ్వు తీసుకున్నావు. అలాగే శ్రద్ధాసబూరితో, ఓపికతో, సహనంతో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నావు. దేనికో తెలుసా? నాకు బాబా ఉన్నాడు. బాబా ఈరోజు కాకపోయినా ముందు ముందు రోజుల్లోనైనా నాకు మంచి దారి చూపిస్తాడు అనే నమ్మకంతో నువ్వు ఎంత ధైర్యంతో అయితే ఎదురు చూస్తావో అంతకన్నా కూడా మంచి జీవితాన్ని ఈరోజు నీకు అప్పగించాలని చెప్పి నేను నీ ముందుకు వచ్చాను.
ఇక నేను నీ యొక్క ప్రవర్తన, నీ తీరుపై చాలా సంతోషంగా ఉంటున్నాను. ఎందుకంటే నీవు కనపరుస్తున్నటువంటి ప్రేమ, వాత్సల్యం, నాపై నువ్వు చూపిస్తున్నటువంటి మధురమైనటువంటి ఈ ప్రేమను నేను ఏమిచ్చి కొనుక్కోవాలి చెప్పు? ఈ తండ్రిపై మీకు ఎంత మక్కువ? నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మీరు నాకు తల్లిదండ్రుల్లా అనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే మీ ప్రేమపూర్వకమైనటువంటి వాత్సల్యంతో నన్ను ఎప్పుడూ కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా నన్ను మీ వాడిలా భావించి ఎల్లప్పుడూ కూడా స్మరిస్తూ ఉంటారు. కాబట్టి మీకున్నటువంటి నమ్మకాన్ని నేను మాత్రం ఎలా వమ్ము చేయగలను? ఇక నీకు ఎలాంటి ఓటమి రాదు. ఒకవేళ ఓటమి ఎదురైనా కానీ ఆ ఓటమి నీవు ఏదో ఒక గుణపాఠం నేర్చుకునేదే అయి ఉంటుంది, కానీ నేను కృంగదీసేదైతే కాను. కాబట్టి ఏ భావంతో అయితే నువ్వు ఈరోజు ఈ సందేశంతో నాతో మాట్లాడాలని చెప్పి ఈ సందేశాన్ని వింటున్నావో ఆ భావాలన్నీ కూడా రుజువు చేస్తాను. ఆ భావాలన్నీ కూడా అతి త్వరలో నిజం చేస్తాను. అంతేకాదు, నీవు ఏర్పరచుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా, అంటే నీ మనసులో గూడు కట్టుకుని ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆశలు కూడా చిగురింప చేసేలా చేస్తాను. నీ ప్రతి ప్రయత్నం కూడా అన్నీ నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఇక అలాగే పూర్తి బాధ్యత నిన్ను, నీ కుటుంబం పట్ల అన్ని విధాలుగా కూడా నేను ఈరోజే స్వీకరిస్తున్నానని ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. మీకు ఏ కష్టం వచ్చినా కానీ బాబా అని చెప్పి ఒక్క పిలుపు పిలిస్తే చాలు, నీ ముందు ప్రత్యక్షమవుతాను. పదే పదే ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నానో తెలుసా? నేను ఎల్లప్పుడూ కూడా నీతో ఉంటున్నాను అనే ధైర్యాన్ని నీకు కల్పించడం కోసం మాత్రమే చెబుతున్నాను. అంతేకాదు, ఎప్పటికప్పుడు నువ్వు ధైర్యంతో ఉంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావే కానీ నువ్వు మాత్రం ధైర్యంతో ఉండలేకపోతున్నావు, కృంగిపోతూ ఉంటున్నావు. నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా వ్యర్థమైపోతుంటున్నాయి తల్లి. కాబట్టి నీకెప్పుడు కష్టం వచ్చినా లేదా నీకు నచ్చినటువంటి పనులు జరిగినా అంతా కూడా నీ మంచికే జరుగుతున్నాయని చెప్పి మాత్రం అనుకుంటూ ఉండు. అది కేవలం నీకు శిక్షణ మాత్రమే. నీ కోరికలు, సమస్యలు తీర్చలేదని, నువ్వంటే ఇష్టం లేదని చెప్పి ఎప్పుడూ అనుకోవద్దు. చూడు, బంగారాన్ని ఎలా అయితే మంటల్లో వేసి మంచిగా తయారు చేస్తారో, మంచిగా బంగారాన్ని ఎలా తీస్తారో, అలాగే నిన్ను కూడా నేను బలంగా, ధైర్యంగా తయారు చేయాలనేటటువంటి ఆశతో కొన్నిసార్లు నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు, ఓటములు అన్నీ కూడా నువ్వు గుణపాఠాలుగా స్వీకరించాలని చెప్పి, వీటి ద్వారా నువ్వు అన్నీ తెలుసుకోవాలని చెప్పి కొంత నేను ఆలస్యం చేస్తూ ఉంటాను. నీ సమస్యలకు పరిష్కారాలను కొంత ఆలస్యం జరుగుతూ ఉంటున్నప్పుడు నువ్వు కూడా ధైర్యంగా ఉండు. సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం తప్పకుండా ఉండే ఉంటుంది. దానిని నువ్వు గుర్తించి తీరాలంతే. ఇక అలాగే నీ మనసులో, అంటే ఏదైనా ఓటమి పాలవుతున్నానేమో అని నీకు అనిపించినప్పుడు ఓటమి పాలు కాకుండా నీ మనసును నువ్వు ధైర్యపరుచుకుంటూ ఉండు. తెలుసా, ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటావో అప్పుడు నీకు ఎటువంటి ఓటమి రాదు. ఇక నువ్వు చేసినటువంటి చిన్న చిన్న తప్పులు కావచ్చు, వేరొకరిపై మోపినటువంటి నిందలు కావచ్చు, ఇవన్నీ కూడా జరిగిపోయినటువంటి గతాలు. ముందు ముందు రోజుల్లో ఇలా నీవు ప్రవర్తించద్దు. నీ ప్రవర్తనా తీరును మార్చుకో. ఎవరితో కూడా పొగరుతో కానీ లేదంటే అసభ్యకరంగా కానీ మాట్లాడటం కానీ ఇలాంటివి ఎప్పుడూ కూడా చేయొద్దు. అలాగే అతి ప్రేమ, అతి చనువు ఇవన్నీ కూడా పెను ప్రమాదానికి దారితీస్తాయి. అలాగే నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతావో వారే నిన్ను ఏదో ఒక విధంగా మోసం చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అటువంటి వారిని కూడా చేరదీసి నెత్తిన పెట్టుకోవద్దు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. ఎవరితో ఏ విషయాన్ని ఎప్పుడు చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎంత చెబితే వారికి, అంటే నీ దగ్గర ఉన్నటువంటి బలం, బలహీనతలు ఇవన్నీ కూడా వారితో చెప్పుకోవద్దు. ఇటువంటి విషయాల పట్ల నువ్వు అప్రమత్తంగా ఉండు. ఇక నా దారిలో నడవాలి అని చెప్పాను కదా, అదేమిటి అంటే అందరిలోనూ నన్నే చూడు. అలాగే అన్ని జీవాల్లో కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉంటాడని చెప్పి గమనించు. ఆకలి అని చెప్పి నీ దగ్గరకు వచ్చినటువంటి ఏ జీవిని కూడా కసిరి పొమ్మని చెప్పి అనద్దు. అలాగే మంచి మనసుతో ఎవరికైనా కానీ నీకు దానం చేయాలని అనిపించినా, ఎవరికైనా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని చెప్పి అనిపించినా, నీ మనసుకు నచ్చితేనే, అది కూడా నీ శక్తికి మించినటువంటి సహాయం అయితే చేయకుండా నీ శక్త్యానుసారం ఎవరో ఒకరికి ఉపయోగపడే విధంగా చిన్న సహాయమైనా చేసి చూడు. తర్వాత నీ జీవితం ఎంత చక్కగా, ముందు ముందు రోజుల్లో వారి ఆశీర్వచనాలు నీకు ఏ విధంగా తోడవుతాయో చూసి నువ్వే అపురపడతావు. ఇతరులకు సహాయం చేస్తే అది పుణ్యకర్మగా మారి అది ఎప్పుడూ కూడా నీతో పాటే వెయ్యింతలుగా నడుస్తూ వస్తుంది. కాబట్టి ఇదే అసలైనటువంటి సాయి మార్గం. కాబట్టి ఈ మార్గంలో నువ్వు తప్పకుండా ప్రయాణించాలని చెప్పి అనుకుంటే మాత్రం ఈ క్షణమే నేను చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా పాటించు.
నీ సాయి చెప్పింది అర్థమైంది కదా. నీకున్న దాంట్లోనే ఇతరులకు సహాయం చెయ్యి అని చెబుతున్నాను. అది కూడా నీ శక్తికి మించింది కాకుండా ఏ నీ శక్తి అనుసారంగా ఎంతైతే ఇవ్వాలి అనుకుంటావో అంతే ఇవ్వు. ఇక అలా చేసి చూడు, నీకు కావాల్సిందంతా ఇస్తాను. నీ చేతిలో సర్వము పెడతాను. ఆనందంగా సంతోషంగా నువ్వు ఉంటావు అనుకుంటున్నాను. నువ్వు ఈ సాయి ఆశీర్వాదంతో పుట్టావు కాబట్టి నా దగ్గర నువ్వు ఎప్పుడూ కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటావు. ప్రశాంతంగా నీ జీవితాన్ని ముందు ముందు రోజుల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంతే చక్కగా ఆనందంగా కొనసాగిస్తూ ఉంటావని ఈ సాయి ఎప్పుడూ కూడా నీ నుండి కోరుకుంటూ ఉంటాడు. అయితే మనం ముందుగా చెప్పుకున్నట్లు బాబాగారు కొంతమందికి ఈ సందేశాన్ని ప్రత్యేకించి మరీ పంపించారని చెప్పి అనుకోవాలండి. ఎందుకంటే మనందరిలో కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒకటి ఉండేటటువంటి లక్షణాలే. ఏదైనా కష్టం వస్తే కృంగిపోతూ ఉంటాం. బాబాగారి సందేశం వింటూ ఉన్నంతసేపు చాలా మనసును ప్రశాంతంగా ధైర్యంగా ఉంచుకుంటాం. బాబాగారు నాకు అన్నీ కూడా ప్రసాదిస్తున్నారని చెప్పి నమ్మకంతో ఎదురు చూస్తుంటాం. ఆ సమయం రాగానే అవన్నీ కూడా మర్చిపోయి మరలా బాబాగారు ఏదైతే చేయొద్దంటారో దానినే చేస్తాం. అదేంటంటే బాధపడటం, కృంగిపోవడం. ఇక నాకు వేరే మార్గం లేదని చెప్పి మనకు మనమే కృంగిపోతూ ఉండడం. ఇదే బాబాగారు చెబుతున్నారు. చూడు, ఈ విధమైనటువంటి ధోరణిని మార్చుకో అని చెబుతున్నారు. కాబట్టి నువ్వు ఏ మనస్తత్వంతో ఎన్నిసార్లు కష్టపడినా, ఈ విధంగా ఎన్నిసార్లు బాధపడినా ఉపయోగం లేదు. నీ బాబాను నమ్మి నీ బాబా మార్గంలో నడువు. నేను నీకేం చెప్పానో అలాగే తప్పకుండా చెయ్యి. మనసును ఎక్కువగా ప్రశాంతంగా ఉంచుకోవడానికే ప్రయత్నించు. నీ విజయం తప్పకుండా వరిస్తుంది. నీ కోరిక అతి త్వరలోనే నెరవేరుతుందని నేను నీకు మరీ మరీ చెప్తూ మాట కూడా ఇస్తున్నాను. కాబట్టి చూడు బిడ్డ, ఇక అనవసరమైనటువంటి విషయాలన్నీ కూడా మానేసి కష్టాలన్నీ సమస్యలను వీటన్నిటినీ కూడా నీ ఆలోచనలు దరిదాపులకు కూడా రానివ్వకుండా ఆనందంగా నీ జీవితాన్ని కొనసాగిస్తావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. మరి విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.